నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ అయితే సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం నల్గొండలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి మొత్తం పోలింగ్ ఏదైతే బ్యాలెట్ బాక్సులు అన్నిటి కూడా ఏదైతే జోనల్ వైజ్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు పోలింగ్ కేంద్రాలకు అయితే మొత్తం కూడా చేరుకునే అవసరం ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 630 మొదటి విడతలో 630 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 5598 వార్డులకు గాను ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 45 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 871 వార్డులు అయితే 816 వార్డు మెంబర్లు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఇక రేపు 585 గ్రామ పంచాయతీలకు 4782 వార్డులకైతే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జిల్లాల వైజ్గా చూసుకుంటే నల్గొండ జిల్లాలో 318 గ్రామ పంచాయతీలకు 22 ఏకగ్రీవమయ్యాయి. 2870 వార్డులకు 375 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక రేపు 296 గ్రామ పంచాయతీలు 2495 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు గాను 7 యునానిమస్ కాగా మిగిలిన 152 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక వార్డు మెంబర్ల విషయానికి వస్తే 1442 గాను 198 మంది వార్డు మెంబర్లు యునానిమస్ అయ్యారు. 1240కి సంబంధించినటువంటి వార్డులు అయితే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మండలాలకు సంబంధించి 153 గ్రామ పంచాయతీలు గాను 16 యునానిమస్ అయ్యాయి. ఈ 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన యునానిమస్ పోను మొత్తంగా 137 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు జరగబోతున్నాయి. చూసుకోవచ్చు మనం ప్రతి ఏదైతే గ్రామ పంచాయతీలో వార్డులకు ఒక బాక్స్ చొప్పున కేటాయించారు. అందులో సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్కి పోటీ చేసే వారైతే ఇద్దరు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థికి సంబంధించి పింక్ పేపరు, వార్డు మెంబర్కి సంబంధించి వైట్ పేపర్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఆ పోలీస్ సిబ్బంది సైతం కూడా దాదాపుగా 3000కు పైగా సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు. ఎలాంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి.